ఎందుకంటే మోడీ ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. మీరు కూడా చచ్చిపోతే బాగుంటుంది. ఇంకో 4-5 బాంబులు వేసి లేపేస్తాం. మా ఇండియాలో మటుకు ఉండగాకండి. ఎందుకంటే ఇప్పటిదాకా ఉండే ఇండియాలో వాళ్ళందరూ కూడా, నేను కూడా అంటాను, ముస్లిం మా సోదరుడు అంటాను, వాడు నా హిందూ సోదరు అంటాడు. ఇక్కడ ఫ్రీగా అన్నాలు తిని, ఇక్కడ మీరు అన్ని ఉచిత పథకాలు తీసుకొని పాకిస్తాన్కి చేకొడితే, అటువంటి నా కొడుకులకి చెప్తున్నాను, మీరు పాకిస్తాన్ పారిపోండి, లేదా భారత్ మాతాకి జై అనండి. ఎందుకంటే ఇక్కడ ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, చెవట ప్రభుత్వం అంతకన్నా కాదు, ఉండేది మోడీ. ఆయనకి లేస్తే నా దేశం నా ప్రజలు తప్ప ఇంకో కాన్సెప్ట్ ఉండదు. నేను ఒక భారతీయ జనతా పార్టీ నెల్లూరు నాయకులుగా చెప్పట్లేదు ఈ విషయం, ఒక అడ్వకేట్గా చెప్తున్నాను. చట్టాలు మారాల్సిన అవసరం ఉంది. దాడులు ఇలా కాదు, ఇంకా గొప్పగా జరగాలి, ఇంకా ఘోరంగా జరగాలి, ఇంకా అలా చెప్పుకునేదానికే భయపడేటట్టు జరగాలి. ఈరోజు చూసా 4-5 వీడియోలు, చాలా తక్కువే, ఇది జస్ట్ 1%. పాకిస్తాన్ ముస్లిం ఉగ్రవాదులారా, మీకు నేను హితవు చెప్తున్నాను. ఆ హితం ఏంటంటే, అన్నీ మూసుకొని ముఠాముళ్ళు సర్దుకొని మా భారతీయులకి చాలా అదేది మీ అంత స్టాటిజం ఉండదు. కొంచెం పోయినా కొంచెం కాళ్ళు పట్టుకొని వదిలేస్తాం. కాళ్ళు పట్టుకోండి, వచ్చి మోడీ గారు కాళ్ళు పట్టుకోండి, మీకు ఏదో పోన్లీలో ఒకసారి భిక్ష పెడతాడు. ఈసారి తలలుగా ఎగరేస్తే తలలు నరికేస్తాం నా కొడకల్లారా అని చెప్పి పాకిస్తాన్ ముస్లిం ఉగ్రవాదులకి నేను సైతం ఒక చిన్న నాయకుడైనా వార్నింగ్ ఇస్తున్నాను.